వాక్య ధ్యానం రోమిల రాసిన పత్రిక 1-2 కెంక్రియలో ఉన్న సంఘపు పరిచారకురాలు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మా వలన మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలనని ఆమెను గురించి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులను నాకును సహాయమురాలై ఉండెను. నేను ఈ పాట ఇస్తాను, రాసులే వాటి చదువులు ఇప్పుడు 2 వచనాల్లో విను. ఈ 2 వచనాలు ఏముందంటే కెంక్రేయలో ఉన్న సంఘము అని చెప్పడం. కెంక్రేయలో ఉన్న సంఘము, అందులో సేవకులకు సంఘములకు కూడా సేవ చేసే ఒక సహోదరు ఉన్నాక ఆమె పేరు ఫీబే సహోదరు. సంఘమునకు సేవకులకు సేవ చేసే సహాయకురాలు. మన సంఘాలు కూడా స్త్రీలు ఆ విధంగా సేవకులకు సంఘములకు సహకరిస్తుంటారు. ఆ విధంగా ఆ కెంక్రేయలో ఉన్న క్రీస్తు సంఘంలో సహోదరు గురించి రోమీ పట్టణస్థులకు రోమీల పట్టణంలో క్రీస్తు సంఘాన్ని పత్రిక రాస్తున్నారు. ఆమె గురించి మాట్లాడారు. ఈ విషయాన్ని కెంక్రేయలో క్రీస్తు సంఘం ఉందని అపోస్తలుల కార్యములు 18 అపోస్తలుల కార్యములు 18 పౌలు ఇంకనూ బహుదినములు అక్కడ మిగిలిన తరువాత సహోదరు యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని వాడెక్కి సిరియాకు బయలుదేరినో ప్రిస్కిల్లా అకులా అనువారు అతనితో కూడా చూసారా. ఇక్కడ రోమిల పత్రికలో కెంక్రేయలో ఉన్న క్రీస్తు సంఘం అని చెప్పాడు. అలాగే కెంక్రేయలో సంఘం ఉంది, అక్కడ సేవ చేశారు, అక్కడి నుంచి ప్రయాణమయ్యారు. పౌలు గారు కూడా ప్రిస్కిల్లా అకులా ఉన్నారని, వారికి ఆయనకు సహకారం ఉన్నారని ఆ వాక్యం తెలియజేస్తారు. ఇప్పుడు 16:3-4 క్రీస్తు యేసునందు నా జతపని వారై ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పడు. వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములను ఇచ్చుడికైనను తెగించి
ఇద్దరు భార్యాభర్తలు సేవకులకి ఎంతో సహకారమైనటువంటి, అంటే పౌలు గారి కంటే ముందు రక్షణ పొందిన వారు ఉన్నారు. ఆ పౌలు గారి సేవలు ఎంతో సహకారంగా ఉన్నారు. వారి సేవల పట్ల వారి ప్రేమ ఏమనగా, వారు నా ప్రాణం కొరకు తన ప్రాణములను చూడగైనా తెగించిరి అన్నాడు. అంత ప్రేమ సేవగా సంఘమన్నా సేవకుడన్నా ప్రభువన్నా ప్రాణపెట్టిన ప్రేమ కలిగి ఉన్నారని, ఇవాళ క్రైస్తవుడు అలా ఉండాలని, అది భార్యాభర్తలు కలిసి ఆ విధంగా సేవ చేయాలని ఈ వాక్యం మనకి తెలియజేస్తుంది. కనుక వారికి కృతజ్ఞులై ఉన్నామంటాడు. ఎవరడం వల్లనే అన్యజనులలోని సంఘములు వారంటాడు. అప్పటికే అన్యజనులు మరి రక్షణ పొంది క్రీస్తు సంఘములు ఏర్పడ్డాయి. అదే రోమా పట్టణంలో క్రీస్తు సంఘం కూడా అన్యజనులు యూదులు కలిసిన సంఘం. అదేవిధంగా ఇప్పుడు ఎంటర్ ఉన్న సంఘం, వారి ఎంట సంఘం ఉందట. ఎంటర్ ఉన్న సంఘం మొదటి పత్రిక 16-19 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:19 ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్లా అనువారును వారి ఇంటనున్న సంఘమును ప్రభునందు మీకు అనేక వందనములు. అదిగోండి ఇక్కడ అకుల ప్రిస్కిల్లా ఇంటర్ సంఘం ఉన్న రోమ పత్రికలో ఉంది, కొరింథీ పత్రికలో కూడా ఉంది. ఇంటర్ ఉన్న సంఘం ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం కోరింటారో అని ఇంట్లో ప్రారంభించిన సంఘం, అది ఆదరించి కూడా ఆ విధంగా సంఘం ప్రారంభం జరిగేదని నాకు తెలుస్తుంది. అదేవిధంగా ఫిలోమోను హెబ్రీ అంటారు ఉంటుంది. ఫిలేమోను పత్రిక 2వ వచనం. ఫిలేమోను పత్రిక 2వ వచనంలో మన సహోదరుడైన అపియాకును తోటి యోధుడైన అర్కిపునకును నీ ఇంటనున్న సంఘమునకును చాలు వందనములు. ఇక్కడ ఫిలేమోను ఇంటిలో సంఘం ఉందని, ఆయన గొప్ప విశ్వాసంగా ఉన్నారని ఇక్కడ తెలియజేయబడుతుంది. 2 సామెతలు మనం చూసాం, ఇంకా కొన్ని సామెతలు ఉన్నాయి. మన 2 రుజువులు చాలు. ఇంటర్ ఉన్న సంఘం అనే మాట. మార్క్స్ 16:5-6 ఆసియాలోని క్రీస్తుకు ప్రథమ ఫలమైన నా ప్రియుడకు ఎపైనెటుకు వందనములు. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. మరియకు వందనములు. మరియా అని మాట్లాడుతున్నట్టుగా మార్క్స్ వార్త 1 అపోస్తలులతో పౌలు గారితో కలిసి పనిచేసిన స్త్రీ గురించి మాట్లాడుతున్నారు. మార్క్స్ వార్త 15వ అధ్యాయం
సైనికులు ఉన్నాడు. మార్కు 16:9. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేశాను. కానీ ఆయన బ్రతికి ఉన్నాడని కనబడదని వారు విని నమ్మకపోయింది. ఇక్కడ మట్టి లేని మరియ అపోస్తలుల కంటే ముందుగా ప్రభువు చూసినటువంటి సహోదరి, గొప్ప భక్తురాలు. మరి ఈ శిష్యులు దుఃఖంలో ఉన్నారు. ప్రభు తిరిగి లేచాడని వార్త అందించింది అపోస్తలులకి మరియ. తదుపరి సేవలో ఇక్కడ రోమా పట్టణంలో ఈ మరియ గురించి జ్ఞాపకం చేస్తారని మనం ధ్యానిస్తున్నాం. చాలా ఎందుకంటే అపోస్తలులతో పనిచేసింది యేసు ప్రభుతో పనిచేసింది ఆవిడ. చూద్దాం ఒకసారి లోకసభ అధ్యాయము 1 లోక 8 యేసు ప్రభుతో కలిసి పనిచేసింది ఆవిడ. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన 100 స్త్రీలను అనగా 7 దయ్యములను వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు పూజా భార్యయు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతర అనేక స్త్రీలను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చిరి. యేసు ప్రభుతో కలిసి పనిచేసింది ఆవిడ. అపోస్తలులతో కలిసి పనిచేసింది. మొదటి 3,000 మంది సంఘంలో 3,000 మంది బాప్తిసం పొందిన దాంట్లో ఉంది. సంఘంలో కూడా పనిచేస్తారు. నేను ఇక్కడ రోమా పత్రికలో ఆమె గురించి చాలా చక్కగా పౌలు గారు జ్ఞాపకం చేస్తారు. ఏమండి? ఎందుకు చూసాం మనం? 6వ వచనంలో మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియ కొరకు మంచి అప్ప చెప్పాడు దాని గురించి. ప్రభుత్వం పనిచేసింది ఆవిడ. ఏమండి? ప్రభుత్వం మొదలుగా పునరుద్ధానం చూసింది ఆవిడ. అపోస్తలులతో పనిచేసింది ఆవిడ. మొదటి సువార్త చెప్పింది ఆవిడ. తర్వాత బాప్తిసం 3,000 మందిలో ఉంది ఆవిడ. తర్వాత సంఘంలో పనిచేసింది ఆవిడ. అందుకని ఎంత చక్కగా పౌలు గారు తర్వాత చెప్తారంటే, ఏమండి? మీకు బహుగా ప్రయాసపడిన మరియ అలా కొనియాడబడిన స్త్రీ సంఘంలో. తర్వాత 7వ వచనం నాకు బంధువులను నా తోడి ఖైదీయులనైన ఆంద్రోనీకును యానీయకును వీరు అపోస్తలులలో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు. ఇప్పుడు వీరు పౌలు గారి ముందు బాప్తిసం పొందిన వారని చెప్తారు. ప్రభువునందు నాకు ప్రియుడకు అప్రియతునకు వందనములు. క్రీస్తునందు మన జతపనివాడకు ఉర్బానునకును నా ప్రియుడకు స్థాకునకును వందనములు. క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లకు వందనములు.
హేరోది యోనాకు వందనం. నార్కిస్సు ఇంటి వారిలో ప్రభువునందున్న వారికి వందనం. ప్రభువునందు ప్రయాసపడు త్రుఫైనాకును త్రుఫోసాకును వందనం. ప్రియురాలకు బేసిస్సులకును వందనం. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడు. ఇంకొక సహోదరులు చెప్తారు, ఆవిడ బహుగా ప్రయాసపడినట్ట. బేసిస్సులకు అన్నాడు, ప్రియురాలకు అన్నాడు. అంతగా చాలా సంఘాన్ని ప్రేమించింది, ప్రేమించబడింది. తర్వాత ప్రభువునందు ఏర్పరచబడిన రూపులకు వందనం. అతని తల్లికి వందనం. ఆమె మాకును తల్లి. మరి సహోదరు కాబట్టి రూపు అనే ఒక యవనస్తుడు, వారి తల్లి వారి సేవ సంఘములు ఉన్నాయి. తల్లికి నాకు తల్లి అంటున్నాడు పౌలు గారు. తర్వాత అసంకృతికును ప్లేగోకును హెర్మోకును పత్రోకును హెర్మాకును నాతో కూడా ఉన్న సహోదరులకును వందనం. ఫిలోలోనుకును యూలియాకును నేరియాకును అతని సహోదరికి ఒలుపాకును వారితో కూడా ఉన్న పరిశుద్ధులందరికీ వందనం. చూసారా, ఒక్కొక్క మరొక సహోదరికి అన్నాడు. అతని సహోదరికి చాలా మంది స్త్రీలను ఇక్కడ బైబిల్లో స్త్రీ యొక్క సేవ బహుగా శ్రమపడి మాట, బహుగా సేవ చేసిన మాట, చక్కని మాట. కనుక ఇప్పుడు ప్రతి వారి పేరు పేరున వందనములు అని అభిప్రాయపడు. అంటే ఇప్పుడు మనమేం తెలుసుకోవాలి అంటే, వందనములు అనే వాక్కు ఈ అధ్యాయంలో 23 సార్లు రాయబడింది. ఈ ఒక్క అధ్యాయంలో వందనం అనే వాక్కు 23 సార్లు రాయబడింది. దేవుని ప్రియభక్తులు వారి బంధువులలో వారు ఒకరినొకరు పలకరింపు వందనములతో ప్రారంభమవుతుంది. భక్తులు వారి బంధువులు కలిసి పలకరింపు అన్నమాట. భక్తులు పలకరింపు వందనంతో ప్రారంభమవుతుంది అని మాట. ఎందుకంటే ఈవేళ వారి యొక్క సహోదరులు కలిసినప్పుడు వాడు పలకరింపు ఎలా ఉండాలో దేవుడే నేర్పించాడు. మరి వందల గురించి మనం చూద్దాం ప్రత్యేకంగా. లోకాసు వార్త 1:39 వందనం గురించి. లోకాసు వార్త 1:39 ఆ దినములందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనములు చేసెను. చూసారా, పలకరింపు చూడండి. ఇప్పుడు ఎలిజబెత్ మరి ఎవరంటే బంధువులు. మొదటగా యెహోవా భక్తురాలు, రెండవగా భక్తుల యొక్క కుటుంబాలు మనం పలకరింపు ఎలా ఉండాలి అని వందనం చేశారు. ఎలిజబెత్ మరియా యొక్క వందనము వచనము వినగానే ఆమె గర్భములోని శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించెను. ఇదిగో ఈ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములో
చిన్నగా మేము ఉన్నది అంటాడు. నీకు శుభాలు కలుగును గాక, శుభవచనం. వాళ్ళకి ఎంత బాగుంటాడు. తర్వాత మార్క్స్ వార్త 9:14-15 వారి శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహు జనములు కూడి ఉండుట శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే జనసమూహమంతయు ఆయన చూచి మిగిలిన విభ్రాంతి నుండి ఆయన యొద్దకు శిష్యులకి అక్కడ కొంచెం జనానికి కొంచెం తర్కం జరుగుతుంది. అప్పుడు యేసుప్రభువు లేవు. ఈ తర్కంలో ఎక్కడ చేశారు? ప్రభు వచ్చారు. యేసుప్రభు చూడగానే ఆశ్చర్యపోయారు. వెంటనే జన సమూహమంతయు ఆయనను చూచి మిగిలిన విభ్రాంతి నుండి ఆయన యొద్దకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనములు చేసిరి. ఇప్పుడు ఆయన దేవుడు కాదు, అలా దేవుడు కాదు కదా, బంధువు, ఒక విశ్వాసి, ఒక భక్తుడు లెక్క. మరి ఏం చెప్పాలి? ఇప్పుడు వందనములు చెప్పాలి. ఎంత క్లియర్గా చూసారా? అక్కడ ఒకసారి మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 10:12 యేసు ప్రభు వారు శిష్యులు పంపిస్తూ ఏం చెప్పారంటే, సమాజంలో 12 శిష్యులు పంపిస్తూ ఆ ఇంటిలో ప్రవేశించుచు మీరు ఎవరైనా ప్రవేశించినప్పుడు ఇంటి వారికి శుభమని చెప్పుడి. శుభమని ఏం చెప్పాలి? అది యేసు ప్రభు వారు 10:12 మత్తయి 10:12 మీరు ఎవరన్నా ఒక గృహానికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి వారికి శుభమని చెప్పండి. ఏం చెప్పాలి? రైట్, వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఇంకా చాలా ప్రతి పత్రికలో ఆఖరి 2-3 వచ్చిన ముగింపులో ప్రతి పత్రికలో వందనాలు అంటారు సంఘాలు. ప్రతి పత్రికలో ఒకసారి మనం పరిశీలన చేయండి. అంటే బైబిల్ మనకు ఏం నేర్పిస్తుందంటే ఒకరు వందనాలు చెప్పుకోవాలి. తర్వాత మరి సమాజం ఎలా ఉన్నాయి, భక్తులు సమాజం ఎలా ఉందంటే ప్రభు స్తోత్రం అంటారు. ఏమంటారంటే ప్రభు స్తోత్రం. ఇంగ్లీష్లో ప్రైజ్ ది లార్డ్ అంటే ప్రభు స్తోత్రం. ఇప్పుడు స్తోత్రాలు ఎవరికి? ప్రభువుగా, మనిషిగా? స్తోత్రాలు దేవుడిగా, మనుషుడిగా? చెప్పండి. దేవుడికి. వందనాలు ఎవరికి? మనుషుడిగా, భక్తుడు, సహోదరుడు, బంధువు. నిజంగా ప్రభు ఉంటే మన పరకలి పాల్గొన్నారు. స్తోత్రాలు దేవుడు చెప్పాలి. కానీ ఎవరు చెప్తారు? ఎదురుడు వ్యక్తికి చెప్తారు. అది పలకలి పాల్గొంటారు కాదు, అలా కాదు. ఎందుకంటే ప్రభు స్తోత్రం చెప్పుకోవాలి. ఎప్పుడు? నువ్వు లేచినప్పుడు, పడుకున్నప్పుడు, ప్రయాణం చేసినప్పుడు, నీ అందరూ చెప్పుకోవాలి. ప్రార్థన చెప్పుకోవాలి. నువ్వు పడుకున్నప్పుడు చెప్పుకోవాలి, లేచినప్పుడు చెప్పుకోవాలి, ప్రయాణాలప్పుడు, ఉద్యోగం చేసినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు చెప్పుకోవాలి. ప్రభు స్తోత్రము. పని చెప్పినప్పుడు ప్రభు స్తోత్రం చెప్పుకోవాలి. ప్రజలాడని నీకు చెప్పుకోవాలి. దేవునికి, మనిషికి కాదు. ఇక్కడ చాలా క్లియర్గా మనం తెలుసుకున్నాం. రెండో సంగతి మరణాత. మరణాత అని పాల్గొని ఉంటాడు మాస్టర్లో. చూద్దాం. మొదటి పత్రిక 16:22 ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. 16:22 మొదటి కొరింథీ 16:22 అదేనండి. మొదటి కొరింథీ 16:22 ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక.
మరణాత. ఇప్పుడు విజయ్ నేను కలిసాం. అప్పుడు ఇంకా మరణాత చెప్పినట్టు ఏం చెప్తున్నట్టు? ఏం చెప్తున్నట్టు? ప్రభు వచ్చేస్తున్నాడని చెప్పడం. అదే బాధ మీకు మరణాత చెప్తాను నేను. ప్రభు వచ్చుచున్నాడు కనపడగానే అన్నాను ప్రభు వచ్చేస్తున్నాడు అన్నాను. అదే బాధ తర్వాత లేక ప్రభు వచ్చి ఉన్నాడు, లేక ప్రభు రమ్ము, లేక ప్రభువు వచ్చి ఉన్నాడు. విజయ్ మీతో మాట్లాడినప్పుడు కనపడగానే ప్రభు వచ్చి ఉన్నాడు అని అంటే అదే బాధ ఎవడే అదే బాధ కాదు. లేక ప్రభువా రమ్ము కనపడంటే నీతో మాట్లాడినప్పుడు ప్రభువా రమ్ము అదే బాధ ఎంత క్లియర్గా చూసారా? ఈ రెండు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి మత్స్యశాఖ సంఘాల్లో. ఏమండి ఇంకా చాలా ఇంకా కొన్ని సంఘాలు బతుకలు పేరు ఆ పలకరింపు అవి అప్పుడప్పుడు ఏంటంటే చాలా ఆశ్చర్యం. కనుక మన పలకరింపు కూడా దేవుడు ఎలా ఉండాలి, ఏ విధంగా మీరు పలకరించుకోవాలి అనే విషయాన్ని, అది ఆశీర్వాదం ఉండాలి, అది శుభకారం ఉండాలి అనే విషయాన్ని మనం చక్కగా జ్ఞాపకం చేయాలి. మళ్ళా సంఘం గురించి మాట్లాడు 16 పవిత్రమైన ముద్దు పెట్టుకొని వందనములు చేయండి. క్రీస్తు సంఘములయ్యు మీకు వందనములు చెప్పుచున్నవి. క్రీస్తు సంఘము నిజంగా దేవుని సంఘము నిజంగా భక్తులు ఏం చేయాలంటే ఒకరికొకరు వందనములు చెప్పాలి అని మళ్ళా భక్తులు చెప్తారు. ఏమండి క్రీస్తు సంఘం అనే ఖచ్చితంగా బైబిల్లో రాయబడినది. ఈ రోమిల పత్రిక 16 ఎంత ప్రాముఖ్యమో ఇవాళ లోకానికి. క్రీస్తు సంఘములు ప్రపంచంలో ఎవరైనా క్రైస్తవుడు ఉన్నాడు, నేను ప్రభువు నమ్మాను, బాప్తిజం పొందాను అని అంటే అతడు క్రీస్తు సంఘ సభ్యుడై ఉండాలి అని అర్థం. ఇంకా ఏ పేరు మీద లోకంలో సంఘాలు బైబిల్లో రాయబడలేదు. లోకం అనుసరిస్తున్న ఏ పేరు మీద సంఘము బైబిల్లో రాయబడలేదు అని మర్చిపోయాడు. యోహాను సువార్త 20:30-31 వచనంలో మరియు అనేకమైన ఇతర సూచన క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు రాయబడలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడెను. ఇప్పుడు ఏం కావాలి? విశ్వాసం రాయబడింది కావాలి, రాయబడింది కావాలి. ఎందుకు రాయబడింది కావాలి? నిత్య జీవం పొందడం. చాలా అద్భుతాలు చేశాడు. నాకు రాయబడలేదు, మనకు అవసరమే రాయబడ్డాయి. నువ్వు నిత్య జీవం పొందడానికి కావాల్సిన అవసరమే రాయబడ్డాయి, రాయబడి నమ్మాలి. అందుకని ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఎంత అవసరము, వాక్యం ఎంత అవసరం విశ్వాసకి. వాక్యం లేకుండా, వాక్యం నమ్మకుండా, లేని వాటిని అనుసరిస్తూ కోట్లాది మంది భక్తులు ప్రభు భక్తులు లోకంలో ఉన్నారు. రాయబడి నమ్మాలి, రాయబడినవి అంటే మర్చిపోయినమాట. ఏమంటే బైబిల్ లేని మనం నమ్మకూడదు, కొన్నాదాన్ని విడిచిపెట్టకూడదు అని మాట. తర్వాత మొదటి పత్రిక 1:15
క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను లోకమునకు వచ్చెనను వాక్యము వాక్యము నమ్మదగినదియు ఏం నమ్మాలనుకున్నావు? వాక్యమే ఆధారము. వాక్యం లేకుండా కావాలని ఏమండి ఇంకేమేమో కావాలని దర్శనాలని చాలా చెప్తున్నారు లోకం. వాక్యం నమ్మాలి, రాయబడి నమ్మాలి. రెండే మాటగా వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారం యోగ్యమైనది నయ్యన్నది. వాక్యం నమ్మితేనే యోగ్యమైనది. వాక్యం నమ్మకపోతే నీకు యోగ్యత లేదు, యోగ్యుడు కాదు దేవుడు. మనకి రాయబడింది ఆయన ఏమైతే ఇచ్చారో ఆ వాక్యం నమ్మితేనే నేను విశ్వాసంగా దేవుడిగా ఉండగలరు. మరి సంఘం అన్నప్పుడు అది ఎలాగా వచ్చింది చూద్దాం. మత్తయి సువార్త 16:18 మరియు పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళంలో ఒక ద్వారము దాని ఎదుట నిలువ నేరవని నేను మీతో చెప్పుచున్నాను. పాతాళ లోకంలో అగ్నితో తప్పించుకోవాలంటే ప్రతి మానవుడు ప్రభువుని నమ్మి సువార్తకు లోబడి పాప క్షమాపణ ఆత్మరక్షణ కొరకు క్రీస్తు సంఘంలోని బాప్తిసం పొందాలి. అది నా సంఘము అని ఖచ్చితంగా తెలియజేయబడుతుంది. ఎందుకంటే సంఘము పాతాళంలో వెళ్ళిపోకుండా, పాతాళంలో అగ్ని వెళ్ళిపోకుండా నువ్వు భూమి మీద ఉన్న నా సంఘం ఉంటే నువ్వు రక్షించబడతావు. అపొస్తలుల కార్యములు 20:28 చెప్పండి. దేవుడు తన స్వరక్తం నుంచి సంపాదించిన ధన సంఘం. యేసుప్రభు మాట్లాడినప్పుడు నా సంఘం అన్నారు, అపొస్తలులు మాట్లాడినప్పుడు ఆయన సంఘం అన్నారు. చెప్పాడు ఎలా వచ్చింది సంఘము? రక్తముతో అన్నమాట. మొదటి తిమోతి 3:15 దేవుని మందిరములో అనగా జీవముగా దేవుని సంఘములో సంఘం అంటే ఇదేమో నా సంఘం అన్నారు ప్రభు. తర్వాత అపొస్తలులు అన్నారు దేవుడు తన స్వరక్తం సంపద తన సంఘం అన్నారు. మూడవదేమో జీవముగా దేవుని సంఘం అన్నారు. క్రీస్తు సంఘం అంటే ఎంత క్లియర్గా బైబిల్ ఉన్నప్పుడు ఈ మత్స్యానికి అవసరమైన మానవుడికి ఎంత క్లియర్గా ఉంటాడు సంఘం. మొదటి కొరింథీ రాసిన పత్రిక 1:2 అక్కడ కూడా దేవుని సంఘములో కొరింథీ పట్టణంలో దేవుని సంఘం క్రీస్తు సంఘము అంటే క్రీస్తు సంఘము కొరింథీ పట్టణంలో ఉంది. ఆ కొరింథీ పట్టణంలో క్రీస్తు సంఘాన్ని కొరింథీలో పట్టణంలో క్రీస్తు సంఘము అని దేవుని సంఘం అన్నాడు. 2 కొరింథీ 1:1 అదే మాట. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును మన సహోదరుడైన తిమోతియును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు క్రీస్తు సంఘం అంటే ఏంటంటే దేవుని సంఘము క్రీస్తు సంఘం ఉందండి. ఎవరి సంఘం అది? దేవుని సంఘము. ఎంత క్లియర్గా చూడండి, ఇంత ఖచ్చితంగా చెప్తుంటే మరి బైబిల్ వంద సాధ్యంలో ఏమైపోయారు? ఏం చేస్తున్నారు? 100 సాధ్యంలో అంటాడు. ఏమండి ఈ యొక్క విషయాన్ని సామెతల్లో చక్కగా తెలియజేశారు. 15:24 సామెతలు 15:24 క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును
బుద్ధిమంతులైతే పరమాణుకు చేరు. జీవ మార్గమున అంటే క్రీస్తు సంఘంలో ఉంటే క్రీస్తు సంఘ సభ్యుడైతే పాతాళంలో అగ్నిలో తప్పించుకుని పరదేశుడు ఉంటాడు. పరదేశుడు నుండి తీర్పులో పరలోకం పొందుతాడు. జీవ మార్గము క్రీస్తు సంఘం అంటే జీవ మార్గము అని చాలా స్పష్టంగా అది యశ్వ్రభు గారు మా విషయం తర్వాత ఆయన స్వయంగా చెప్పారు. యేసు నేనే మార్గమును 14:6 యోహాను 14:6లో యేసు నేనే మార్గమును సత్యమును జీవ మార్గమును ఆయన చెప్పారు. ఇది మతం కాదు. సామెతలు చెప్పారు ఇది మతం కాదు, జీవ మార్గం అని. యోహాను 14 చదివించాడు 14 అంటే జీవ మార్గం చదివాం కదా సామెతల్లో. అంటే పాత నిబంధనలో కూడా మార్గం జీవ మార్గం అన్నారు, కొత్త నిబంధనలో కూడా జీవ మార్గం అన్నారు. తర్వాత 17 సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగుజేయ వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అదే ఇక్కడ మళ్ళా రోమి పట్టణంలో క్రీస్తు సంఘం వారికి ఎవరు వస్తారంట? మళ్ళానే వ్యతిరేకంగా మీరు నేర్చుకునే బోధ అపొస్తలుల ద్వారా మీరు నేర్చుకున్నారు, సత్యమార్గం నడుస్తున్నారు, జీవమార్గం నడుస్తున్నారు కదా. మరి బోధకు వ్యతిరేకంగా బోధ వస్తుంది, వ్యతిరేక బోధ వస్తుంది. భేదములు ఆటంకములు కలుగుజేయ వారిని కనిపెట్టి ఉండుడి. ఇందాక మనం చదువుకున్న ప్రేతులా ప్రభు స్తోత్రం ఏమండి మరణాత పలకరింపు ఏమన్నాయి కదా. తర్వాత మరి సంఘము క్రీస్తు సంఘం కాక రాయబడింది కాక రాయబడిన సంఘటనలు సంఘాల పేర్లు ఏమండి దేవదాసయ్య గారు, లోదర గారు, ఇంకేం పేర్లు. ఆహారం అన్న ఏంటంటే అన్న ఆహారం ఇవన్నీ పట్టుకుని అదే ఇక్కడ చెప్పి మాట ఏంటంటే భేదములను బోధ వ్యతిరేక బోధ భేదములు ఆటంకం కలిగజేసే వారు కనిపెట్టి ఉండాలంట. కనిపెట్టి చూద్దాం. వ్యతిరేక బోధ అండి, వ్యతిరేక బోధ అండి ఏమండి. భేదములు కల్పించే ఆటంకమైన బోధ ఏంటి? తీర్థపత్రిక 3:10-11 ఈ వ్యతిరేకమైన బోధ, అబద్ధ బోధ ఏమండి, వ్యతిరేకమైన బోధ, అబద్ధ బోధ, భేదములు కల్పించే బోధ వల్ల ఎంత నష్టం ఉందో తీర్థ 3:10-11 మతభేదము కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించి మరి మతభేదం కలిగించి వస్తారంట ఏమండి. మతభేదం కలిగించి నువ్వు చెప్పాలంట. ఆ బాధ కాదు, వాడ బాధ కాదు, నువ్వు చెప్పాలంట క్రైస్తవుడు. మన చదవండి. మతభేదం కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వారిని విసర్జించుడి. విసర్జించుము చెప్పాలంటే ఇప్పుడు మతభేదం కలిగించడం ఏం చెప్పాలి? రైతులు కాదు, ప్రభు వందనాలు చెప్పాలి. ఏం చెప్పాలి? సంఘము దేవదాసు కాదు, క్రీస్తు చెప్పలేదా? 1-2 మాటలు చెప్పాలి. అంటే తర్కాలు పెట్టుకోకూడదు, చెప్పాలంటే. అట్టి వారు మతభేదములు కల్పించి ప్రయాణం చేసేవాడు ఎలా ఉన్నారంటే మార్గం చెప్పారంట. ఏం చెప్పారంటే జీవ మార్గం చెప్పారు. మార్గం తప్పి తనకు తానే మత్స్యకుడు ఏం చెప్తారు? వారికి వారే శిక్ష విధించుకొచ్చున్నారా? పాపం చేస్తున్నారంట. అంటే పాపం పెరుగుతుందా తగ్గుతుందా? పాప క్షమాపణ తగ్గలేదు కదా.
అది నువ్వు తెలుసుకోవడం చాలా ప్రమాదం నీకు కాదు. పాపము చేస్తున్నారు. మీరు ఎదుగుతారు. ఎవరు ఎదుగుతారు? క్రీస్తు సంఘం. మనం వాళ్ళు కలిసిపోతే నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు నీ అందరూ శిక్ష తెచ్చుకుంటావు. జాగ్రత్త. క్రీస్తు సంఘ సభ్యుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ సంఘం పర్లేదు, మాకు దొరకలేదు, ఇక్కడ దగ్గరలో ఉన్నాయి. ఏమండి లేదా రిచ్గా ఉన్నాయి, ఎలా ఉన్నాయి? రిచ్గా ఉన్నాయి. ఏమంటే పెద్ద ఉద్యోగస్తులు వస్తారు, ధనవంతులు వస్తారు. ఇలా ఇలా ఆలోచించామనుకో అయిపోతుంది. సంఘంలో సంతకం పోతుంది. గలతీ 1:6. గలతీ 1:6. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది. చూసారా ఏమంటే క్రైస్తవులు రక్షణ పొందడం తిరిగిపోయినట్టు భిన్నమైన సువార్తకే. గలతీలోని క్రీస్తు సంఘం ఈవేళ ఏమంటే క్రీస్తు సంఘ సభ్యులు మళ్ళీ మత్స్యాగా తిరిగిపోతున్నారు, మళ్ళీ మరీ ఇవ్వగలుగుతారు. అక్కడ దగ్గర దొరికింది, దగ్గర కదా, ఇంటి దగ్గర ఉంది, రోడ్డు పక్కన ఉంది, ఇంటి పక్కన ఉంది. మా అల్లుడు, మా బావ, మా అన్నయ్య, ఆ సేవకుడు ఇలా మాట్లాడుతుంటారు. ఏమండి గౌరవ సువార్త చెప్పినాడు. నా మేనడు అండి, ఆయన వార్తలు పొందాడు అంటారు. ఈ బంధాలు ఏం పొందరు. ఏమండి రోడ్డు పక్కన రోడ్డు అవుతుందా? ఇవి కాదు. ఇంత త్వరగా తిరుగుబోటు చూడగా ఆశ్చర్యం అవుతున్నది. జాగ్రత్త పడాలి. ఏంటంటే క్రీస్తు సువార్తను చెరుపుకొని మిమ్మల్ని కలవరపరిచేవారు కొందరు ఉన్నారు. చాలా అంటే ఇప్పుడు విజయబాబు అనుకో, ఏమంటే మా సంఘానికి వచ్చి సార్ చూడు అసలు నీకు ఎలా తెలుస్తుంది, నీకు అంటాడనమాట. మా సంఘంలో చూడు, ఇక్కడ ఏముంది, ఇక్కడ అజయలు పరిశుద్ధ లేదు, ఉద్యోగం లేదు, ఒకసారి వచ్చి చూడు. కలవరపరిచి వెళ్ళి లాగేసి చూడు ఉన్నారు కానీ జాగ్రత్తగా ఉండండి. అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు, వారి పైన మాటల వలన ఇచ్చకముల వలనను నిష్కపటుల మనుషులను. అసలు విశ్వాసం అంటే ఎవరండి? కాపడం లేని వాడండి. భక్తి అంటే కాపడం లేదు భక్తి అండి. వాడిని మోసం చేయనందుకు ఈ అబద్ధ బాధకులు, మత భేదం కల్పించేవారు గోపాలు ఉన్నారు. విశ్వాసం అంటే కాపడం లేదండి. అది దేవుడు కావాలి, ప్రభు కావాలి, రక్షణ కావాలి, ఆయన తోడు కావాలి. అటువంటి మోసం చేసి ఏమైనా మత భేదం కల్పించి ఏమైనా శాఖలు పెట్టి ఎంత నాశనం చేస్తున్నారో ఈ వాక్యంలో మనకి చాలా స్పష్టంగా తెలియజేయడం. అటు వారు ఎందుకు చేస్తారు ఇలాగా? వారు దేవుడు దాసులు కాదంట, వారి కడుపుకే. కబురు ప్రాంతం ఎందుకు వచ్చింది? మరి అటుపండు తింటే పిల్లలు పడతాయి. మా ఇంట్లో పండు అంటే ఎందుకు వచ్చింది? యాపిల్ పండు ఎందుకు వచ్చింది? ఏమంటే ఒక రుమాలు ఇలా ఇస్తే మహిమ వచ్చింది, ఎందుకు వచ్చింది? అసలు చేయడం పడిపోవడం ఎందుకు వచ్చింది? వీళ్ళంతా ఎవరంటే పిలుపు పత్రిక 3వ అధ్యాయము 17-19. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి అయిన ప్రకారం నడుచుకున్న వారిని గురిపెట్టి చూడండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా ఎవరు మత శాఖలన్నీ కూడా క్రీస్తు సువార్తకు శత్రువులండి నడుచుకుంటున్నారు. ఎందుకండి? కారణం
వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఎప్పుడునో వేడుకొనుచు ఏడ్చుచు చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడిపే. ఎంత ప్రమాదం చూడండి. పౌలు గారు తప్పుపడుతున్నారండి. ఆదిమ సంఘమే నాశనమైపోతుంది. ఆదిమ సంఘంలో అబద్ధబాధలు వచ్చాయి, ఏమండి, భిన్నమైన బాధలు వచ్చాయి. భిన్నమైన బాధ ఏంటండి? యూదులు మొదటగా రక్షణ పొందారు, అన్యులు రక్షణ పొందుతున్నారు. అన్యుల దగ్గరికి యూద సంఘం వచ్చారు. యూద క్రైస్తవులు అంటే క్రిస్తమే వచ్చారు. వచ్చి మీరు సున్నత పొందడానికి రక్షణ లేదని మళ్ళా అబద్ధపోతారు. అన్యుల దగ్గరికి మీరు సున్నత పొందే కానీ రక్షణ లేదని మళ్ళీ భిన్నమైన బాధ చెప్పారు. ఆ విధంగా వాడు మారిపోయాడు. మళ్ళీ అన్యులు కూడా సున్నతకి వెళ్ళిపోయాడు. ఆదిలోనే భిన్నమైన బాధ వచ్చిందని ఆయన ఒక్కబడుతూ మళ్ళా నన్ను మమ్మల్ని మాదిరి చూసి ప్రయాణం చేయండి అని ఒకరు మాదిరి చూసుకోవాలంటాడు. నువ్వు నేను ఈ సొంతంగా నడలేమో, నీ విశ్వాసం వరకు కాలేమో, నడిచేవాడు చూసినాడు అని చెప్పేసి పౌలు చాలా స్పష్టంగా తెలియజేస్తారు. నాశనమే వారి అంతము, నాశనమే వారి అంతము, కడిపేవారి దేవుడు. తాము సిగ్గుపడవలసిన సంగతి లేదు. ఏమన్నా అటువంటి తింటే అటువంటి పిల్లలు పుడతారు, దేవుడు ఇచ్చాడని మాట సిగ్గుపడాలి. గొప్పలు రాసుకుంటే నీకు అన్నీ అయిపోతాయి, సిగ్గుపడాలి. సిగ్గుపడరు అనగా నీ గొప్ప కార్యాలు చేస్తాడు. గొప్పలు రాసుకుంటే నీ కార్యాలు అయిపోతాయని మాట అది క్రీస్తు రక్తమని చెప్పడం మాట. అటువంటి నుంచి దేవుడు అభిషేకంలో చెప్పడం సిగ్గుపడదు. అలా లోపం. ఎందుకంటే సంబంధమైన వాటి అందే చాలా సరే ఎంత క్లియర్గా మనకి వస్తున్నాడు వాచిన దేవుడు. 19 వచనం, మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులు కీడు విషయమై నిష్కపటులైన వాళ్ళని కోరుచున్నాను. ఎలా ఉండాలంటే భక్తుడు జ్ఞానులు నిష్కపటులు. కపటం లేని భక్తి దేవుడికి ఇష్టమండి. జ్ఞానవంతమైన భక్తి దేవుడు, మూఢభక్తి దేవుడు ఇష్టం కాదు. జ్ఞానవంతమైన భక్తి దేవుడు ఇష్టం, నిష్కపటమైన దేవుడు భక్తి దేవుడు ఇష్టం. ఇప్పుడు లోకము జ్ఞానయుక్తమైన భక్తి లేదు, కపటంతో కూడిన భక్తి అది దేవుడికి ఇష్టమైనది. యేసుప్రభువు కూడా మాట్లాడతారు. చూద్దాం. మత్తయి సువార్త 10:16లో వారిని పంపిస్తూ లోకానికి శిష్యులు పంపిస్తూ వారు ఏమంటారంటే ఇప్పుడు శిష్యుల్ని, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. కనుక పాముల వలె వివేకులను పావుల వలె నిష్కపటులై ఉండుడి. ఎంత చక్కగా చెప్పేశారు శిష్యుల్ని. పాముల వలె వివేకం అంటే జ్ఞానం. పాముల జ్ఞానం దెబ్బకు దొరకదు, దెబ్బకే దొరకదు. వివేకం ఆ పాము గురించి దేవుడు అదికాండ 3 అధ్యాయాలు చెప్తారు. 1 వచనం చెప్పండి సార్, చూడండి. అదికాండ 3:1 పాము గురించి. అదికాండ 3:1 దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై దెబ్బ దొరకదా? ఏమండి మనుషులు దెబ్బతిపడాలి, అవకాశం కష్టపడాలి. అలా ఉండాలంట. తప్పించుకునే ఉండాలంట, దొరికిపోయే కాదు, తలచదుకుంటున్న కాదు. రెండో మాట పావుల వలె కపటం లేని భక్తి సేవ చేయాలి అని ముందుగానే సూచనలు ఇచ్చి శిష్యుల్ని సమాధానం పంపించాడు. 20 వచనం, సమాధానకర్త దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా శిశుగా తప్పించును. ఇలాగా కపటం లేని భక్తి, జ్ఞానం భక్తితో ఉంటే సాతాను మన కాళ్ళ కింద తప్పిస్తాడంట.
నిష్కామమైన భక్తి ఉంటే సాతాను మన కాళ్ళ కింద పెట్టి తొక్కిస్తాడు. ఇప్పుడు చెప్పండి, సాతాను కాళ్ళ కింద తొక్కబడాలా, నెత్తి మీద ఉండాలా? కాళ్ళ కింద తొక్కబడాలి. లోకంలో సాతాను ఎక్కడ ఉన్నాడు? మన మనిషికి నెత్తి మీద ఉన్నాడు. వాళ్ళ నెత్తి మీద వాళ్ళు నెత్తి మీద ఉన్నాడు, కాళ్ళ కింద లేడు. క్రైస్తవుడికి జ్ఞానయుక్తమైన నిష్కామమైన భక్తి కలవాడు కాళ్ళ కింద పెట్టి తొక్కిస్తున్నాడు దేవుడు. ఇప్పుడు చెప్పి సాతాను కాళ్ళ కింద ఉండాలా, నెత్తి మీద ఉండాలా? కాళ్ళ కింద ఉండాలి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 1:22 మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనకు సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న సంపూర్ణ మానవులకు కావాల్సిన ఆత్మకి శరీరానికి కావాల్సిన అన్ని కూడా సంఘములు ఉన్నాయి. యేసు ప్రభు పాదాల కింద సమస్తమును ఏమండి పాదాల కింద ఉంది. సమస్తం సాధారణ రోజులో లోకాధికారులు అన్నీ ఉన్నాయి, ఆయన పాదాల కింద ఉన్నాయి. సంఘం మీద శిరస్సుకున్నాడు, ఆయన లోకం మీద శిరస్సుకున్నాడు, సాధారణ శిరస్సుకున్నాడు. ఆయన ముందు ఆయన పాదాల కింద వెళ్ళిపోయింది అంతా, పైన ఏం లేదు. ఆ పాదాల కింద ఉన్నటువంటి సైతాన్ని మనం కూడా తొక్కిస్తున్నాడు. అదే జ్ఞానం ద్వారా నిష్కపడాలి. సాతాను గురించి మాట్లాడినప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక 2:11 నేనేమైనా క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరుచుకున్నట్లు మీ నిమిత్తం క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాడు. సాతాను తంత్రములను మనం ఎరిగిన వారము. సాతాను తెలుసా, మనం తెలీదా? చెప్పలే. లోకాన్ని తెలుసా? మరి లోకాన్ని దేవుడు ఉంటే సాతాను ఉంటే ఇద్దరు ఉంటే లోకాన్ని కదండి. సాతాను తంత్రములు ఎరిగిన వారే ఉన్నారు. ఇది మా క్రైస్తవులు ఉన్న ఆలోచన. మరి ఎరిగినప్పుడు ఏమవుతుందో గట్టి పెట్టించుకుంటావా, కాళ్ళకి కూర్చుకుంటావా? ఎరుగున్నావు కదా తంత్రాలు. గట్టి మీద ఉన్నాడు అదేంటి? నెత్తి మీద ఏముంది? హృదయం ఉంది. ఇక్కడ హృదయం ఉంది. ఏమన్నాడు ఇక్కడ? హృదయం అంటే శరీరాశ, నేత్రాశ, జీవనామంతా నెత్తి కూర్చుంటాడు. ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవనం చిన్న నెత్తి మీద కూర్చోడు. అర్థమేంటి? సాధ్యాలు శిరస్సు మీద ఏముంది? హృదయం ఉంది. హృదయం, ఆ హృదయంలో ఉంటాడు. ఆయన ఉంటాడు. శరీరాశ, నేత్రాశ, జీవనామంతా కూర్చున్నాడు అక్కడ. ఆ తీసుకొచ్చి కాళ్ళకి పెడుతున్నాడు విశ్వాసకి. అయ్యి బాబోయ్, ఎంత ప్రమాదం ఇది. ఎఫెసీ 6:11 మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఇప్పుడు మరి వీడిని ఎదిరించి మనం కాళ్ళని పెట్టుకున్నందుకు ఆయన సర్వాంగ కవచం ఇచ్చాడు అన్నమాట. ఎఫెసీ పత్రిక అక్కడి నుంచి లాస్ట్ వరకు చదవండి. ఇంటికి వెళ్ళాలి. అది చదవాలి. ఏంటి ఆ కవచాలు అన్నమాట. మన చదవ 11 మీరు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. దేవుడికి సర్వాంగ కవచం మన మీద లేకపోతే వాడు ఎప్పుడు కూర్చుంటాడు.
సర్వాంగవస్త్రం ధరించుకుని వాక్య ప్రకారం ప్రయాణం చేస్తే, జ్ఞానయుక్తమైన భక్తి ఉంటే, ఏమంటే నిష్కమైన భక్తి ఉంటే కాడగిం అంటాడు. చెప్పండి, కాడగిం ఉండాలి, ఎత్తుకుని ఉండాలా? యాకోబు పత్రిక 4:7. కాబట్టి దేవుడికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి. ఇది ఎక్కడుంటాడు? ఇప్పుడు ఎక్కడుంటాడు? నీడ. సాతాను ఎవరు తెలుసండి? ప్రతి మానవుడి నీడ. నీడ మనం విడిచిపెట్టి వెళ్తుందా? సాతాను కూడా వెళ్ళండి, నీడాడు. పక్కన ఉన్నాడట, పక్కన నీడ, అంతే. అప్పుడు అప్పుడు ఎదిరించాలా లేకపోతే లోపలిపోవాలా? ఎదిరించాడు. అది దేంతో? నీకు సర్వాంగ కవచం, యుద్ధ కవచం, ఆత్మకాండం, ఏమండి రక్షణ శిరస్త్రాలు అని అక్కడ చదివితే మీకు తెలుస్తుంది. చదివేట్టు సార్ ఎఫ్సి పత్రిక చదివితే మనకి గొడవలు ఆ కంప్యూటర్ ఎదిరించాలి కదా. మరి ఏంటి 11 మంది చదివండి. 6 మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోండి. ఏట కవచాలు? ఏలయనగా మనం పోరాడున్నది శరీరంతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార లోకనాథులతోనూ ఆకాశ మండలంలో దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాం. అందుచేత మీరు ఆపద్దినమందు సాధారణ ఏమన్నా ఆపద ఉందా, రక్షణ ఉందా? ఆపద్దినమందు వాడిని ఎదిరించుటకు సమస్తం నెరవేర్చిన వారే నిలబడుటకును శక్తిమంతులు అన్నట్లు దేవుడి సర్వావకాశమును ధరించుకొనుడి. ఏలయనగా మీ నడుమునకు సత్యమును గట్టి పట్టుకొనుడి, నీతి అయిన మహిమను తొడుగుకొనుడి, పాదములకు సమాధాన సువార్తయను సిద్ధ మనస్సుగా తొడుగుకొని నిలబడుడి. ఇవన్నీ కాక విశ్వాసము డాలు పట్టుకొనుడి, దానితో దుష్టుని అగ్ని బాణములని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ఎన్ని చూడండి ఎన్ని మనం ధరించుకుని ఉంటే సాధారణ మన కాలంలో ఎప్పుడు రాడు. పోరాటం ఉంది, అనుక్షణం పోరాటమే. ఆత్మవలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన ప్రార్థన. ప్రార్థన కూడా ఒక ఆయుధమే. ఎన్ని దేవుడు ఇచ్చాడండి. దేవుడు ఇచ్చింది మరి ఏం చేయాలి? ధరించుకో. ఇప్పుడు మిలిటరీ సిబ్బందికి ప్రభుత్వం అన్ని అధికారులు కూడా అందిస్తుంది ప్రొడక్షన్. మరి ఆయన వేసుకోకుండా ఇద్దరికి వెళ్ళిపోతే గమనిస్తుంది. ఏమండి బూట్లతో సహా బెల్ట్, పైనకి టోపీ, మంచి కవచం, మంచి ఇవన్నీ ఇస్తారు. మరి అన్నీ వేసుకోకుండా వెళ్తే మరి అయిపోతుంది కదా. అలాగే పోలీసు వారు కూడా వాళ్ళ డ్యూటీ సమయం మంచి యూనిఫారం, గర్వం అన్నీ ఇస్తారు. మరి అన్నీ ఉండాలి కదా. మరి అన్నీ కూడా మామూలుగా వెళ్ళిపో అందరినీ లోపల కారణం చేసుకుంటే మంత్రులు వెళ్ళి ఎవరు తెలియదు కదా. అది అంటే ఈ యొక్క మనకు కొన్ని రుజువులు ఉన్నాయి. మనకు కొన్ని ఉద్యోగ రీత్యా ఏమంటే కొన్ని వస్త్రధారణలో ధరింపు, ఆ ప్రభుత్వ
ఉద్యోగస్తులు ఏమేమి ధరించాలో ఏమంటే మనకి మిలిటరీ వారు కానీ పోలీసు వారు కానీ ఏమండి ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అవి ప్రభుత్వం ధరించుకోవాలి. దాని ప్రకారం వాళ్ళకి ఒక విలువ ఉంటుంది, ఒక ప్రొటెక్షన్ ఉంటుంది ముందు వాళ్ళు. ఆ విధంగా ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే ఇక్కడ మళ్ళీ యాకోబు 4:7 చదవండి. యాకోబు 4:7 పోరాడాడు మనకి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించి. ఇక్కడ కూడా ఎదిరిపోతుంది కదా, అప్పుడు వాడు మీ అంత నుండి మర్చిపోకండి. దేవుడితో ఎదిరించాలి, ఆత్మ ఖడ్గాలు ధరించాలి. ఆత్మ దేవుడు సర్వాత్మకంగా ధరించుకొని వాటితో పోరాటము చేయాలి. మొదటి చెప్తూ 5:8-9 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధైన అపవాది గర్జించు సింహము వలె ఎవరు మిరుగుదురా అని వెతుకుచున్నాడు. సైతాన్ ఎవరంటే విశ్వాసం సైతాన్ విరోధంట. రక్షణ పొందిన వారికి సైతాన్ విరోధంట. అందుకని మనం ఎలా ఉండాలి? మెలకువగా ఉండుడి. కాబట్టి సిపాయి యూనిఫామ్ అంతా తయారు చేసిన అన్ని రెడీగా తయారు పడుకుంటే మరి అది మెలుగుకుండా ప్రతికి అనుక్షణం కూడా మెలుగుగా ఉండండి. కాబట్టి 9 వచ్చింది. ఎందుకు మెలుగుకుండాలి? లోకమందున్న మన సహోదరులందరూ ఈ విధమైన శ్రమలే. సైతాన్ ఏంటంటే శ్రమలు. సైతాన్ ఏంటంటే శ్రమలు ఎరిగి విశ్వాసము స్థిరులై విశ్వాసం లేకుండా, ఈ కవచం లేకుండా, వాక్యపరంగా జీవితం లేకుండా వాడు ఎదిరించలేము. మన కాళ్ళ కింద ఉంటాడు, ఎత్తి మీద కూర్చుంటాడు. కనుక శ్రమలే. క్రైస్తవుడు క్షేమం ఉండాలంటే ఈ విధంగా మనం జాగ్రత్త పడవలసిన అవసరత ఉంది. యోగు గురించి, సైతాన్ గురించి యోగు విషయంలో దేవుడు మాట్లాడుతాను చూద్దాం. అతను డ్యూటీలో ఉన్నాడు. సైతాన్ ఒక డ్యూటీలో ఉన్నాడు. యోగు 1:6 చూద్దాం. 11వ దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకి వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది వాడు వారితో కలిసి వచ్చాను. యెహోవా నీవు ఎక్కడి నుంచి వచ్చిందని వాడు ఎవరిని అపవాదిని దేవుడు ఈ దేవతలతో కలిసిపోయాడు. దేవతలతో కలిసి పట్టణం వచ్చాడట. మీటింగులు, దేవుని మీటింగులు వచ్చాడట. పర్సనల్ మీటింగులు వచ్చేది. ఎక్కడికి వచ్చా? సరే భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు. ఏంటంటే ఇది అంతటా పనండి. ఎవరు దొరుకుతాడు? ఇంకా చదువుకుని ఎవరు తిరుగుతాడు? డ్యూటీ. దేవుడు ప్రత్యేకించి అటు ఇటు భూలోకంలో అటు ఇటు తిరిగి వచ్చాడండి అన్నాడు. అందుకు దేవుడు మీద అడుగుతాడు, అయితే నీకు యోగులు తెలుసా అన్నాడు. నా సేవకుడు యోగులు తెలుసా నీకు అన్నాడు. నీవు నా సేవకుడు యోగు గురించి ఆలోచించుదువా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు గలవాడును చెడుతనం విడిచిపెట్టిన వాడును భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు అని సైతాన్ని అడగగా అపవాది ఏమంటే ఇప్పుడు యోగు గురించి దేవుడు అడుగుతున్నాడు. నీకు తెలుసా అని అడుగుతున్నాడు. నాకెందుకు తెలియదు అన్నాడు ఆడు. యోగు గురించి తెలుసంట
దాని చుట్టూ కంచె వేసింది కదా కదా. నీవు అతని చేతి పనిని నీవు అతని చేతి పనిని ఆ, దీవించుటంతా నీవు 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 దీవించావు కదా. అతని ఆస్తి అతని ఆస్తి దేశంలో దేశంలో బహుగా విస్తరించింది. బహుగా విస్తరించాడు. అక్కడ ఇక్కడ అక్కడ అక్కడ అంటే యోగు గురించి ఏడు జడ్ చెప్తాడు. సైతాను యోగు గురించి ఏడు జడ్ చెప్తాడు. అంటే ఇప్పుడు నా గురించి సైతాన్ ఏడు జడ్ తెలుసు. చిన్నగారి గురించి సైతాన్ ఏడు జడ్ తెలుసు. రఘు గారి గురించి సైతాన్ ఏడు జడ్ తెలుసు. అదే ఇక్కడ అర్థం. ఎదిరించాలి అంటే ఏమంటే దేవుడి దగ్గర ఫైల్ ఉంది, సైతాన్ దగ్గర ఫైల్ ఉంది. ఫైల్ ఎప్పుడు ప్రింట్ ఉందా? ఆయనను నీవు ఆయనను నీవు ఇప్పుడు నీ చేయి చాపి నీవు చేయించాలి. అతనికి కలిగిన సమస్తమును అతను కలిగి సమస్తమును ఒత్తిడి ఎడల అతడు నీ ముఖం నీ ఎదుటనే ముఖం ఎదుటనే దూషించి దూషించి నిన్ను విడిచిపోవును. అది కూడా అదే డ్యూటీ డ్యూటీ అదే. నువ్వు అన్నీ ఆ సమృద్ధిగా ఆశీర్వదించావు. దేవుడు దేవుడు అంటాడు, అన్ని తీసే చూద్దాం. మిమ్మల్ని అంటాడు అని యెహోవాతో అనగా చాలు. ఇక్కడ సైతాన్ యొక్క ఆలోచన కానీ తన డ్యూటీ ఒక డ్యూటీ మీద ఉన్నాడు. ప్రతి మనిషి గురించి సైతానికి తెలుసు అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏమండి, దేవుడి గురించి తెలిసిన మనము సైతాన్ గురించి కూడా తెలియాలి. ఇంకా తెలియదా? 21 నా జత పనివాడు తిమోతి, నా బంధువులకు లూకియా, యాసోను, సోసిపత్రు, అలువాను మీకు వందనములు చెప్పుచున్నారు. 21 ఏమండి, పౌలు గారు అంటాడు, నా బంధువులలో అన్నాడు, నా బంధువులకు లూకియా, యాసోను, సోసిపత్రు, అలువాను మీకు వందనములు చెప్పుచున్నారు. ఏమండి, బంధువులను రక్షణ నడిపించుకోవాలి. పౌలు గారు బంధువులు రక్షణ నడిపించుకున్నాడు. వారి గురించి పరిచయం చేస్తున్నాడు. మనకు ప్రతి విశ్వాసం మీద ఒక బాధ్యత, బంధువులను రక్షణ నడిపించుకోవాలి. అది పౌలు గారు మాట్లాడుతున్నాడు. 22 ఈ పత్రిక ఏ పత్రిక వ్రాసిన తెత్తియు అను అను నేను నేను ప్రభువునందు మీకు వందనములు చేయుచున్నాను. మరి ఇప్పుడు పౌలు గారు చెప్తారండి, పౌలు గారు చెప్తారండి, ఈ పత్రిక రామపత్రిక అంతా కూడా శత్రువు యొక్క సహసేవకుడు రాశాడు. రాసిన ఆయన పరిచయం, పత్రిక రాసిన ఆయన పరిచయం. చెప్పిన ఎవరో ఇదంతా చెప్పి పరిశుద్ధాత్మ చెప్పిన ఎవరో పౌలు గారు, రాసిన ఎవరో ఎంత తెలియదు. రైట్, పత్రిక రాసిన తెత్తియు అన్నాడు. తర్వాత 23 నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు ఆతిథ్యమిచ్చు గాయను మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణము ఖజానాదారుడు ఎరస్తును సహోదరుడు భక్తును మీకు వందనములు చెప్పుచున్నాడు. చూసారు, ఇక్కడ ఇద్దరు కనపడతారు. సేవకునికి ఏమంటే యావ సంఘమునకు ఆతిథ్యం ఇచ్చే సహోదరుడు. సంఘములో ఇటువంటి వాడు ఉండాలి. సేవకునికి యావ సంఘానికి కూడా ఆతిథ్యం ఇచ్చేవాడు వేరుండక గాయు. సేవకునికి సంఘమునకు సహకారం ఉండాలి, ఆతిథ్యం ఇచ్చేవాడు ఉండాలి. పని బాగా జరుగుతుంది. దేవుడి సేవ, కొన్ని ఆత్మ రక్షణ బాగా జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయాలి. తర్వాత ఈ సంఘములో ఈ పట్టణము ఖజానాదారులకు అరెస్టు అన్నట్టు ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగం చేసుకుంటూ నాకు అన్నీ ఉన్నాయి కదని అలాగే బయట ఉండడం కాదు. ఉద్యోగం చేసుకుంటూ రక్షణ పొంది సేవలు ఉండాలి. విజయబాబు దగ్గర అలాగే అలాగే అన్నమాట. ఉద్యోగస్తులు ఉన్నారు, పెద్ద అధికారులు ఉన్నారు. పట్టణ ఖజానాదారుడు అంటే సామాన్యుడు కాదు. నాకు అన్నీ ఉన్నాయి కానీ దేవుడితో పని లేదని అని వారు అనుకుంటున్నారు కాదు.
రక్షణ పొంది ఉండాలి, దేవుని సేవలో ఉండాలి. తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడే ఉండగా ఈ విధంగా మరి సేవలో ఉంటే ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది. మనము ఆశీర్వాదకరంగా ప్రయాణము సాగుతారు కూడా. 25 సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులైనట్లు ఆనాది నుండి రక్షించబడి ఇప్పుడు ప్రత్యక్షపడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము నిత్యముండే దేవుడు అని మాట. ఆయన ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారం ఉన్నాడు. నా సువార్త అన్నాడు. ఎవరి ద్వారా? ఎవరి సువార్త? నిత్య దేవుని సువార్త లేఖనముల ద్వారా వీరికి దొరుకుతుందంట. నా సువార్త అనే దగ్గర 2 కొరింథీ పత్రిక 2 తెస్సలోనిక పత్రిక 2:14 కూడా అదే మాట మాట్లాడతాడు. నా సువార్త మీరు ఎలాగూ రక్షించబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన నా సువార్త ద్వారా సువార్త లేకుండా ఒక వ్యక్తికి రక్షణ లేదు, దేవుని మహిమ పొందే అవకాశం లేదు, సాధారణ మన పాదాల కింద ఉండే అవకాశం అంతకంటే అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం కూడా, దేవుడు ఎవరంటే నిత్య దేవుడు. ఆదికాండము ఈ మాట ఎక్కడ తీసుకొచ్చాడు ఈయన? ఆదికాండం 21:33. ఆదికాండం 21:33. అబ్రహాము బేర్షెబాలో ఒక పిచ్చిన వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ఎవరంటే దేవుడు నిత్యముండే దేవుడు. ఆ నిత్య దేవుడి గురించి ఎక్కడ మాట్లాడుతారు? మళ్ళా పత్రికలో చెప్తాడు. అధికారంలో అబ్రహాము మాట్లాడే మాట పౌలు గారు మాట్లాడతాడు. దేవుడు ఎవరు అంటే నిత్య దేవుడు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు. రోమపత్రిక 9:5. పితరులు వీరువారు శరీరం అంటే క్రీస్తు వీరులో పుట్టారు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడైనాడు. యెహోవా నిరంతరం స్తోత్రార్హుడు. సృష్టికర్త అయిన దేవుడు నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు. యేసుక్రీస్తు నిరంతరం స్తోత్రార్హుడై రోమపత్రిక 1:25లో సృష్టికర్త అయిన దేవుడి గురించి మాట్లాడతారంట. అట్టివారు దేవుని సత్యమును అసత్యమును మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రాన్ని ఎవరైనా సృష్టికర్త. ఆ సృష్టికర్త ఎవరైనా రోమా 9:5లో యేసుక్రీస్తు. క్రీస్తు అని చిదేవుడు ఎవరు? హెబ్రీయులకు రాసిన పత్రిక 13:8లో యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగములు ఒక్కటే రీతిగా. ఏమంటే ఎందుకని యేసుక్రీస్తు
సకల యుగములలో రాజయుడి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి మహిమయు ఘనతయు మహిమయు యోగ యుగములు. ఎవరండి యేసుప్రభు? ఘనతయు మహిమయు యుగయుగములు. యేసుప్రభు ఎవరండి? సకల సకల యుగములలో రాజు. యేసుప్రభు ఎవరండి? సకల యుగములకు యేసుప్రభు ఎవరండి? నిత్య దేవుడు, నిన్న నేడు ఒకడే ఉన్నవాడు, సకల యుగ రాజయుడి అక్షయుడును అదృశ్యుడును. ఏమండి? అద్వితీయుడైన దేవుడు, యుగయుగములకు యోగయుగంలో రాజయ్యున్నాడు. యేసుప్రభుని అంత ఖచ్చితంగా తెలుసుకున్న వారు ఉండాలి. ఆ ప్రయాణము ఎంతో ఆశీర్వాదకరం. తర్వాత ఆ నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపుబడి ఉన్నది. ఈ మార్గము అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తుని కూర్చున్న ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తివంతుడు అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్. 16వ అధ్యాయంలో చాలా చాలా విషయాలు నేర్చుకున్నాం. సంఘము క్రీస్తుతో నేర్చుకున్నాం. యేసుక్రీస్తు అనే దేవుడు నిత్య దేవుడు అని తెలుసుకున్నాం. ఆయన ఏమండి సకల యుగంలో రాజుని తెలుసుకున్నాం. నిన్న నేడు ఒకటే ఉన్నవాడు దేవుడు అని తెలుసుకున్నాం. ఆ గొప్ప దేవుడు మనం ఉన్నాం. జాగ్రత్తగా ప్రయాణం చేద్దాం, వాక్యం ప్రకారం ప్రయాణం చేద్దాం. మరి ఈ యొక్క మత వ్యాపం కల్పించే వారికి ప్రేమపరంగా చెప్తాం. 1-2 సార్లు చెప్తామంటే మనమైతే